ఆందోళన ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీల నిరసనల జ్వాలతో అట్టుడుగుతోంది ఏపీ. 32వ రోజుకు చేరుకుంది అంగన్వాడీల సమ్మె. ఎస్మా ప్రయోగించిన ధర్నాలు నిరసనలు అయితే విరమించలేదు అంగన్వాడీలు. కనీస వేతనంగా 26,000 రూపాయలు చెల్లించాలంటూ కూడా అంగన్వాడీలు అయితే డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అయితే మారింది. అంగన్వాడీల నిరసనల జ్వాలతో అట్టుడుగుతోంది ఏపీ రాష్ట్రం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అటు ఆందోళన ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అయితే మారింది. 32వ రోజుగా అయితే అంగన్వాడీల సమ్మె అయితే చేరుకుంది. అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేపట్టి నేటికి 32 రోజులు కావస్తుంది. అయినా ప్రభుత్వం దిగి రావట్లేదు. మరోవైపు చూసామంటే వాళ్ళు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళకంటే ఆ తర్వాత సమ్మె మొదలుపెట్టిన ఎవరైతే నిరసనలు చేశారో ఏపీ మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, సర్వశిక్ష ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ విన్నపాలు ఆలకించి ప్రభుత్వం కొంతవరకు సానుకూలంగా స్పందించి వారి కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. అయితే అంగన్వాడీల పట్ల ఇంతవరకు అయితే ప్రభుత్వం స్పందించట్లేదు. అత్యంత బాధాకరమైన విషయంగా వాళ్ళు అనుకుంటున్నారు. అదేవిధంగా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది కూడా వాళ్ళకు అర్థం కావడం లేదు. మరోవైపు వచ్చేసి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలో ఎందుకు ప్రభుత్వము వినడం లేదు, ఎస్మా ప్రయోగించింది, తర్వాత వచ్చేసి జీతాలు కోత వేసింది. నిన్నటి నుంచి 9, 10వ తేదీలో పూర్తి స్థాయిలో దాదాపుగా అంగన్వాడీ వర్కర్లు, ఉద్యోగులు, టీచర్లు, ఆయాలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లకి మెసేజ్లు పంపిస్తోంది. మీరు గనక విధులకు హాజరు కాకపోతే మిమ్మల్ని పూర్తిగా తొలగించేస్తామంటూ బెదిరింపు ధోరణికి పాల్పడుతోంది. మరోవైపు వచ్చేసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వైసీపీ నాయకులు అంగన్వాడీని పిలిపించి వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు గనక ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలాగా మీరు ప్రవర్తిస్తే, సమ్మెలకు హాజరైతే మిమ్మల్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించమని మేము సిఫార్సు చేస్తామన్నట్టు కూడా బెదిరిస్తున్నారు. ఇది గందరగోళ పరిస్థితిలో ఉంది. మరోవైపు కూడా ఏదైతే వీళ్ళు దాదాపుగా నిరసనలు తెలియజేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళంతా కూడా వీళ్ళు మద్దతు తెలియజేశారు. ఒక్కొక్కసారి వీళ్ళ నిరసన శిబిరంలో కూడా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అది కూడా ఒక కారణంగా వీళ్ళు భావిస్తున్నారంటే టీడీపీ మద్దతు కోరారా వీళ్ళు, లేకపోతే జనసేన మద్దతు కోరారా, ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎందుకు పాజిటివ్ ఆలోచన చేయాలి అన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్నట్టు కూడా ఈ అంగన్వాడీలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ కూడా దాదాపుగా 4 దఫాలుగా రాష్ట్ర మంత్రులు వీళ్ళతో మా చర్చలు జరపడం జరిగింది. అయితే ఏదైతే ఆర్థిక పరమైన సమస్య ఉందో, డిమాండ్ ఉందో వీళ్ళది, అది తీర్చే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోటు బడ్జెట్ లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయర్స్ ఉన్నారో, రెగ్యులర్ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికే డబ్బు సరిపోవడం లేదు. అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల కోసం కూడా నిధులు వెచ్చించింది. కాబట్టి దానికే లోటు బడ్జెట్ లో ఉంది. ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 1,10,000 మంది ఉన్నారు. వీళ్ళకు ఆర్థిక ప్రయోజనం చేకూరితే నెక్స్ట్ మంత్ నుంచి కూడా జీతభత్యాలు ఇవ్వాలంటే ఇబ్బందికరంగా అవుతుంది. అందుకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే ఆర్థిక పరం కాకుండా ఉన్నాయో డిమాండ్స్, అవన్నీ అయితే మేము ఇప్పుడు అమలు చేసేస్తాం, మీరు వెంటనే హాజరు కండి అని చెప్తాం. మరోవైపు కూడా బొత్స సత్యనారాయణ చెప్పడం ఏమంటే, వీరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పౌష్టికాహారం లేక, మందులు లేక. అందుకు ఆల్టర్నేట్ గా ఎవరైతే సచివాలయాల్లో వాలంటీర్స్ గా పనులు చేస్తున్నారో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఒకవేళ అప్పగిస్తే వాళ్ళు వెళ్ళి విధులు నిర్వహిస్తుంటే వీళ్ళేమన్నా అడ్డుకుంటారా, అదొక తలనొప్పిగా మారుతుందా అన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం
న్యాయ సలహాదారులతో కూడా ఒక సమాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తూ ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుడు, వీరి వల్ల రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారుతోంది, ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి, వీళ్ళు మొన్నటి వరకు వివిధ రకాలుగా నిరసనలు తెలియజేశారు, అయితే ఇప్పుడు రిలే నిరాదీక్షలు చేస్తున్నారు, రేడో మాపో వీళ్ళు ఆమరణ నిరాదీక్షలు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆయన కూడా ఆలోచన చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఎవరైతే సిపిడిఓలు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి, ఎవరైతే ఆయాలు, టీచర్స్, అంగన్వాడీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వెంటనే విధుల్లోకి చేయాలి, లేనేడలా మీ పైన చర్యలు తీసుకుంటామన్నట్టు చెప్పండి అని చెప్తున్నారు. మరోవైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది, అయితే కూడా వీళ్ళు దిగి రావట్లేదు. యాక్చువల్ గా ఎస్మా వచ్చేసి అత్యవసర ఉద్యోగులకు మాత్రమే అది వర్తిస్తుంది, ఎమర్జెన్సీ కిందకి వీళ్ళు అంగన్వాడీలు రారు అన్నట్టు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది కూడా అత్యవసర పరిస్థితుల్లోనే విధులు నిర్వహిస్తుంటారు కాబట్టి వస్తారన్నట్టు ఎస్మా ప్రయోగించింది. దానికి కూడా వీళ్ళు వెనుకంజ వేయట్లేదు. అయితే మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉంది. ఈ చర్చల్లో అయితే ఏదన్నా వీళ్ళు చర్చలు సఫలమైతే బానే ఉంటుంది, లేదు అంటే సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది అన్నట్టు తెలుస్తోంది మాధురి. అండ్ సూర్య, మీరు చెప్తున్నారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపింది, కానీ అంగన్వాడీల విషయానికి వస్తే ప్రభుత్వం ఎందుకు తటస్థ వైఖరిని అవలంబిస్తుంది? ఈ వ్యవహారాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే దాదాపు నెల అయితే దాటిపోయింది, 32వ రోజు అంటే రానున్న రోజుల్లో అటు అంగన్వాడీ కార్మికులైతే వారి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని మనం అనుకోవచ్చు అంటారు? అంటే మాధురి, మున్సిపల్ వర్కర్స్ అంటే అది అత్యవసర పరిస్థితి. అదే విధంగా ఏంటంటే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ప్రజానీకము ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ మురికి కాలువలు నిండిపోతాయి, చెత్త చెదారం నిండిపోతుంది, విద్యుత్ దీపాలు వెలగవు, రోడ్లు వచ్చే వాళ్ళు ఉండరు, నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే మనం చూసామంటే నిన్న మొన్నటి వరకు పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, పూర్తిగా చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇంకా అపార్ట్మెంట్ల పరిస్థితి అయితే అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసామంటే అపార్ట్మెంట్ కల్చరు, ఇల్లులు కట్టేస్తున్నారు కాబట్టి చెత్త వేయడానికి కూడా ఎక్కడ వీలు లేని పరిస్థితి ఉంది. వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ వచ్చి ఊడిస్తే తప్ప, వాళ్ళు కాలువలు క్లీన్ చేస్తే తప్ప, వాళ్ళు చెత్త ఎత్తుకొని పోతే తప్ప జీవించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అది అత్యవసర పరిస్థితి కాబట్టి ప్రభుత్వం కూడా దిగి రాక తప్పలేదు. అయితే వీరి ఆ పరిస్థితి లేదు. వీళ్ళ లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా వచ్చేసి గ్రామ స్థాయిలో ఉంటారు. ఎవరైతే ఈ గర్భిణీ మహిళలు, తర్వాత బాలింతలు, చిన్నారులు ఉంటారో వాళ్ళు మాత్రమే. అందులో ఇంకో విషయం కూడా వీళ్ళకేమంటే వీళ్ళకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఉంది. ఎందుకంటే ఆ పౌష్టికాహారం ఇవ్వడం కానీ, లేకపోతే గర్భిణులకు సూచనలు ఇవ్వడం కానీ, బాలింతలకు సర్వీస్ చేయడం కానీ వేరే సచివాలయ ఉద్యోగులు చేయగలుగుతారు. అయితే మున్సిపల్ కార్మికుల పనులు ఎవరు చేయలేరు. చెత్త ఎట్టడం కానీ, ఊడ్చడం కానీ, కాలువలు క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేయలేరు. కాబట్టి వాళ్ళ సమస్యలు వెంటనే ఆలోచించింది. వీళ్ళ పట్ల కాస్త ఆలోచన ధోరణిలో ఉంది మాధురి. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే వీళ్ళు ఆమరణ దీక్షకు పోయే కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్య.